నేను మీ అంజలి దాస్ కోటవాటి ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ నిర్వహించినటువంటి మన సంస్కృతి చిత్రకళ ప్రదర్శన 70 మంది కళాకారులతో సాగుతూ ఉంది. సో ఇప్పుడు రివ్యూలో మనం శ్రీకాకుళానికి చెందినటువంటి దుర్గారావు గారు సార్ వైజాగ్ అంటే తెలుగు మన ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన బిఎఫ్ఏ చేశారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎఫ్ఏ కంప్లీట్ చేశారు ప్రింట్ మేకింగ్. అండ్ సార్ ప్రింట్ మేకింగ్ ప్రాసెస్ని చాలా చక్కగా వివరించారు. సో ఆ వివరాలన్నీ మీకు చెప్తాను. గ్రౌండ్ ప్రిపరేషన్ నుంచి, అంటే మన జింక్ ప్లేట్ మీద ఒక గ్రౌండ్ వేస్తామన్నమాట, ఫస్ట్ లేయర్. దాని ప్రిపరేషన్ నుంచి ఎండ్లో యాసిడ్ ఎంత క్వాంటిటీలో యాసిడ్ తీసుకోవాలి, యాసిడ్లో వేసిన తర్వాత మళ్ళీ ప్లేట్ని ఏం చేయాలి, ఆ తర్వాత ప్రింట్ తీయడానికి ఆ షీట్ని ఎలా ప్రింట్ తీయడానికి యూజ్ చేయాలి. నీళ్ళలో షీట్ వేయాలండి, షీట్ని నీళ్ళలో నానబెట్టాలి, నానబెట్టి తర్వాతే ప్రింట్ తీయాలి. ఈ ప్రాసెస్లన్నీ దుర్గారావు గారు చాలా చక్కగా వివరించారు. ఆ వీడియో మీకోసం నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే సార్ మన సంస్కృతిలో ఏ పెయింటింగ్స్ చూపించారు అనే దాన్ని చూద్దాం. సో ఇక్కడ ఫిష్ మార్కెట్ అన్నమాట, చేపల మార్కెట్ని చూపించారు సార్. అంత లైనింగ్తో సార్ అంటే మనం వేరే వేరే కలర్స్ చూపిస్తూ ఉంటాం కదా, కానీ బ్లాక్ అండ్ వైట్లో వేరియేషన్ చూపిస్తూ ఆయన కాన్సెప్ట్ని ఎంత మంచిగా ప్రజెంట్ చేశారో ఒక్కసారి చూడొచ్చు మనం. ఫిషెస్ అంటే చేపలు అమ్మేవాళ్ళు, వెనకాల గుడిసెలు కానీ దూరాన ఉన్న బిల్డింగ్, ఇటువంటివన్నీ కూడా సార్ చక్కగా చూపించారు. అండ్ ఇంకో పెయింటింగ్కి వెళ్దాం. సో సార్ విశాఖపట్నంలో చదువుకున్నారు కాబట్టి విశాఖపట్నం బీచ్లో చాలా స్కెచ్లు వేస్తూ ఉంటారు స్టూడెంట్స్. సో నేను వీరుపెండేల గారితో మాట్లాడినప్పుడు మేము ఎక్కువ విశాఖపట్నం బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే జాలర్లు కానీ చాలామందిని కానీ మేము స్కెచ్చింగ్ వేసేవాళ్ళము అని చెప్పారు. సో సార్ కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు, దూరాన బోట్స్, కొబ్బరి చెట్లు, అక్కడక్కడ ఇవన్నీ కూడా సార్ లైనింగ్స్తో చాలా చక్కగా చూపించారు. సో సార్ని సన్మానం చేశారు మన మండలి బుద్ధప్రసాద్ గారు. సో ప్రింట్ మేకింగ్ స్పెషలిస్ట్ అయినటువంటి మన సుభాష్ బాబు గారు, అలాగే తెలుగు సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ అయినటువంటి విల్సన్ గారు, శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు ఇక్కడ సార్ని సన్మానించడం చూడొచ్చు. బుద్ధప్రసాద్ గారు దుర్గారావు గారి ప్రింట్ని చూస్తున్నారు, ప్రింట్ మేకింగ్ వర్క్ని చూస్తున్నారు. ఎస్, ఎందుకో అంటే ఇటువంటి వర్క్స్ చాలా రేర్గా కనపడుతూ ఉంటాయి. సో ప్రాసెస్ చాలా టఫ్గా ఉంటుందండి, ఎందుకంటే యాసిడ్లో ఆ ప్లేట్ వేయడానికి చాలా ఆలోచించాలి. యాసిడ్తో ఎవరైనా చేత్తో పట్టుకుంటారా, బట్ ఇక్కడ స్టూడెంట్స్ యాసిడ్తోనే వర్క్ చేస్తారు. కొన్నిసార్లు బర్న్ అవ్వచ్చు కూడా. సో ఇటువంటివన్నీ ఎంత క్లిష్టంగా ఉంటాయి తెలుసా. అంత టఫ్గా ఉన్నప్పటికీ ప్రింట్ తీసినప్పుడు ఆ వచ్చే ఫైనల్ వర్క్ని చూస్తే వి ఫీల్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ టు దుర్గారావు గారు. అసలు దుర్గారావు గారు ఏం మాట్లాడుతున్నారు, ప్రింట్ మేకింగ్ ప్రాసెస్ గురించి ఎలా చెప్తున్నారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వెళ్దామా శ్రీకాకుళానికి? రండి, దుర్గారావు గారిని కలిసి అసలు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నవంబర్ 2వ తేదీన విజయవాడలో జరిగిన మన సంస్కృతి ఆర్ట్ ఎగ్జిబిషన్ను బిఏ రెడ్డి గారు కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్లో నేను జి దుర్గారావు, శ్రీకాకుళం డిస్టిక్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎగ్జిబిషన్కు 2 ఎచ్చింగ్ వర్క్స్ను ఎగ్జిబిట్ చేశాను. అయితే ఇక్కడ ఎచ్చింగ్ అనే ప్రింట్ మేకింగ్ మీడియం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అయితే ఎచ్చింగ్ ప్రింట్ మేకింగ్ అనేది ఇంటేగ్లో ప్రింట్ మేకింగ్ ప్రాసెస్. ఎచ్చింగ్ చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్స్ గురించి ముందు మనం డిస్కస్ చేసుకుందాం. కాపర్ ప్లేట్ పైన కానీ జింక్ ప్లేట్ పైన కైనా చేయొచ్చు. మరి కాపర్ ప్లేట్కి ప్రిపరేషన్ గ్రౌండ్, నీడిలు, బర్నిసరు, అలాగే ప్రింటింగ్ పేపరు, ఇంకు, ప్రెస్ మనకు కావాల్సిన మెటీరియల్స్. ప్రిపరేషన్ ఆఫ్ గ్రౌండ్ అంటే ఇప్పుడు గ్రౌండ్
అనేది చెప్పాను కదా. గ్రౌండ్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు బీవాక్స్, అలాగే విటమిన్, రెజిన్. ఈ మూడింటిని 2:2.1 రేషియోలో మనం తీసుకోవాలి. ఈ 3 మెటీరియల్స్ కూడా యాసిడ్ రెసిస్టెన్స్ కాబట్టి ఈ మూడిటితో మనం గ్రౌండ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ 3 పదార్థాలు మండే పదార్థాలు కాబట్టి వీటిని ఇండైరెక్ట్గా మనం హీట్ చేయాలి. ముందుగా పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని హీట్ చేసి అందులో చిన్న బౌల్ పెట్టి ముందుగా బీవాక్స్ని వేసి హీట్ చేస్తూ, రెజిన్ వేసి కలుపుతూ, అందులో విటమిన్ వేసి కలుపుతూ ఇండైరెక్ట్గా హీట్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉంటే గ్రౌండ్గా మారుతుంది. ఈ గ్రౌండ్ యాసిడ్ రెసిస్టెన్స్ కాబట్టి దీన్ని కాపర్ ప్లేట్ పైన కానీ, జింక్ ప్లేట్ పైన కానీ, రోలర్తో కానీ, బ్రష్తో కానీ అప్లై చేసి లైట్గా హీట్ చేయాలి. హీట్ చేసిన ప్లేటు చల్లారిన తర్వాత ఆ ప్లేట్ పైన నీడిల్ హెల్ప్తో మనకు కావాల్సిన డ్రాయింగ్ని డ్రా చేయడం వలన అప్లై చేసిన గ్రౌండ్ డ్రాయింగ్ రూపంలో లిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆ ప్లేటు 1:24 రేషియోలో కలిపి ఉంచుకున్న యాసిడ్ ట్రేలో 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ డిప్ చేసి ఉంచాలి. మనకి ఎంత డీప్ లైన్ డ్రాయింగ్ కావాలో లేదా థిన్ లైన్ డ్రాయింగ్ కావాలో చూసుకొని తక్కువ టైం లేదా ఎక్కువ టైం యాసిడ్లో డిప్ చేసి ఉంచుకోవాలి. అలా ఉంచడం వల్ల మనకి ఈ లిఫ్ట్ అయిన ప్లేస్ మొత్తం యాసిడ్లో ఎచ్ అవుతుంది. అలా ఎచ్ అయిన తర్వాత ఆ ప్లేట్ని బయటకు తీసి స్పిరిట్తో క్లీన్ చేస్తే మొత్తం ప్లేట్ మొత్తం క్లీన్ అవుతుంది. అప్పుడు మనం వేసిన డ్రాయింగ్ అనేది నీట్గా మనం అనుకునే విధంగా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. క్లీన్ చేసిన ప్లేట్ను లైన్ ప్రింట్ తీసే ముందు బర్నిషర్తో, స్క్రాపర్తో ఆ ప్లేట్ ఎడ్జెస్ అన్నీ నీట్గా మనం ఫైల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్లేటు షార్ప్గానే ఉన్నట్లయితే మనం ప్రింట్ తీసేటప్పుడు పేపర్ అనేది పాడే అవకాశం ఉంటుంది ఎడ్జెస్. అందుకని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆక్వా టింట్ చేయడానికైతే మనం ఆ లైన్ ప్రింట్ తీసిన తర్వాత మన డ్రాయింగ్ చెక్ చేసుకొని బాగా వచ్చిందో లేదో చూసుకొని డ్రాయింగ్ ఓకే అనుకుంటే అప్పుడు ఆక్వా టింట్ కోసం మనం వర్క్ని స్టార్ట్ చేస్తాం. అంటే మనకి పెయింటింగ్ అయితే ఎలా టోనల్ వేరియేషన్లో లైట్ టు డార్క్ చేసుకుంటామో అలాగే మనం డ్రా చేసుకున్న డ్రాయింగ్ పైన టోనల్ వేరియేషన్లో మనకు కావాలనుకుంటే, డిఫరెంట్ లెవెల్స్లో కావాలనుకుంటే విటమిన్తో క్లోజ్ చేసుకుంటూ యాసిడ్లో మినిట్స్ అలాగే సెకండ్స్ వేరియేషన్లో డిఫరెంట్ లెవెల్లో మనం డిప్ చేసి ఉంచినట్లయితే ఉంచి మళ్ళీ తీసి మళ్ళీ క్లోజ్ చేసుకుంటూ అలా యాసిడ్లో డిప్ చేస్తే మనకి కావాల్సిన రీతిలో యాసిడ్తో రియాక్షన్ చెంది యాసిడ్ ఎచ్చేయడం జరుగుతుంది. అలా ఎచ్చైన ప్లేట్ని కంప్లీట్ అయిన తర్వాత మనం స్పిరిట్తో క్లీన్ చేసి ప్రింటింగ్కి రెడీ చేసుకోవాలి. ప్రింటింగ్ రెడీ చేసుకున్నప్పుడు కూడా ప్లేట్ పైన కొంచెం స్క్రాపర్తో నీట్గా ఎడ్జెస్ అన్ని నీట్గా క్లీన్ చేసుకొని మనం ప్రింటింగ్ ఇంక్ని థంబ్తో కానీ రోలర్తో కానీ మనం ప్లేట్ పైన అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇంట్యాగ్లో ప్రింట్ కాబట్టి లోపలికి హెచ్ అయి ఉంటుంది కాబట్టి మన ఇంక్ను థంబ్తో లోపలికి నీట్గా అప్లై చేసి పైన సర్ఫేస్ ఇంక్ను మొత్తం మనం బటర్ పేపర్తో వైప్ చేసి మొత్తం క్లీన్ చేస్తాము. అలా క్లీన్ చేసిన తర్వాత ఎడ్జెస్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని మనకి ప్రింట్కి రెడీగా ఉన్న ప్లేట్ను ప్రెస్ పైన పెట్టి వెట్ పేపర్ను ప్రింట్ తీయాలనుకున్న వెట్ పేపర్ను బ్లాట్ చేసుకొని ఆ పేపర్ను జాగ్రత్తగా నీట్గా రిజిస్ట్రేషన్ పెట్టుకొని ప్లేట్ని సెంటర్లో పెట్టుకొని దానిపైన ప్లేట్ పైన పేపర్ని పెట్టి ప్రెస్లో పెట్టి రోల్ చేయడం వల్ల మనకి అనుకున్న విధంగా ప్రింట్ అనేది వస్తుంది. రోల్ చేసిన తర్వాత ఆ పేపర్ను నీట్గా లిఫ్ట్ చేసి
డిస్ప్లే చేస్తే మనం అనుకునే విధంగా ఎచ్చింగ్ ప్రింటింగ్ అనేది వస్తుంది. ఒకసారి ప్రింట్ ఫైనల్ అనుకున్నట్లయితే ఐడెంటికల్ ప్రింట్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం తీసుకోవచ్చు. అట్లీస్ట్ మినిమం 10 ప్రింట్స్ వరకు మనం తీసుకోవచ్చు. ముందుగా ప్రూఫ్ ప్రింట్ తీసుకొని చెక్ చేసుకొని వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఐడెంటికల్ ప్రింట్స్ అనేవి తీసుకుంటాము. ఈ విధంగా ఎచ్చింగ్ అనేది నేను విఎఫ్ఏలో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా గురువుగారైన టి సుధాకర్ రెడ్డి సార్ మాకు చాలా డిఫరెంట్ వేలో ఎచ్చింగ్ని ఎలా చేయడం అనేది గైడ్ చేశారు. అలాగే కలరింగ్ ఎచ్చింగ్ చేయడానికి విస్కోసిటీ మెథడ్లో రోలర్స్ని యూజ్ చేసి చేస్తారు. ఎందుకంటే మనం 3 రోలర్స్ ఉంటాయి, హార్డ్, మీడియం, సాఫ్ట్ రోలర్స్. మనం ఈ 3 రోలర్స్కి 3 కలర్స్ మనం రోల్ చేసి మీడియం, హార్డ్ అలాగే సాఫ్ట్ రోలర్స్ని రోల్ చేయడం వల్ల 3 లెవెల్స్లో ఉన్న డ్రాయింగ్స్ పైన ఇంక్ అప్లై మనకి అప్లై అయిన తర్వాత ఆ ప్లేట్ను మనం ప్రింటింగ్ బ్రష్లో పెట్టి రోల్ చేస్తే కలర్ ప్రింట్ వస్తుంది. కానీ మా గురువుగారు సుధారెడ్డి సార్ ఆంధ్ర యూనివర్సిటీలో మా దగ్గర అటువంటి విస్కోసిటీ రోలర్స్ లేవు కాబట్టి డిఫరెంట్ వేలో అంటే వుడ్ కట్ ప్రాసెస్లో మనము ఏదైతే ముందు కలర్ చేస్తామో దాన్ని రిమూవ్ చేసుకుంటూ అలా మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్నిసార్లు మనం రిజిస్ట్రేషన్ పెట్టుకొని ప్రింటింగ్ చేస్తే మంచి కలర్ ప్రింట్ అనేది వస్తుంది. ఆ విధానంలో మా గురువు గారు చెప్పడం జరిగింది. ఈ పద్ధతిలో ఆంధ్ర యూనివర్సిటీలో తప్ప మరి ఇంకెక్కడ చేయరు. ఇటువంటి మంచి టెక్నిక్ మాకు నేర్పించినందుకు మా గురువు గారికి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఇటువంటి చక్కటి ఎగ్జిబిషన్లో అవకాశం కల్పించినందుకు బిఏ రెడ్డి గారికి, అలాగే బిఏ రెడ్డి గారికి హెల్ప్ చేసిన రమేష్ గారికి, సురేష్ బాబు గారికి, వారందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.